హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. ఈరోజు వీడియో ఏంటంటే పెసరపప్పుతో చారు చాలా బాగుంటుందన్నమాట. కొలతలతో చేసుకోండి, మీకైతే చారు చాలా చిక్కగా వస్తుంది, కమ్మగా ఉంటుంది. రోజు తినే కంటే ఒక బుక్క ఎక్కువగానే తింటారు ఈ చారు. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక కప్పు అయితే ఏ కప్పుతోటి పప్పు తీసుకుంటున్నాం అదే కప్పుతోటి అయితే కొలతలు అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు అయితే పెసరపప్పు అయితే తీసుకున్నాను. నీట్గా శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకున్నాను. అందులోనే ఒక కప్పు పెసరపప్పుకు 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. దాన్ని అయితే గ్యాస్ పైన పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసి కిందికైతే తీసి ఆ విధంగా అయితే ఉడుకుతుంది. అప్పుడు మనమైతే పప్పు గుత్తుతోటి అలా స్మాష్ అయితే చేసుకోవాలి మెత్తగా. అందులోనే లైట్గా కొంచెమే కారం అయితే వేసుకోవాలి. అలా టేస్ట్కు సరిపోయే సాల్ట్ కూడా వేసుకోవాలి. దాన్ని అయితే ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. నేనైతే అదే కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుని అదే కప్పుతో అయితే కొలతలు అని చెప్పాను కదా, అలాగే ఒక 3 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 3 కప్పుల వాటర్ అయితే పోసుకున్నాను. అండ్ 1 కప్పు చింతపులుసు అయితే పోసుకున్నాను. మాది పాత చింతపండు, అందుకోసం అట్లా బ్లాక్ అయితే నల్లగా అయితే కనిపిస్తుంది. మీరు ఏ చింతపండు అయినా యూజ్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అన్నీ అట్లా కలబెట్టేసుకొని అందులో మనం కావాల్సినవి అయితే వేసుకోవాలి. నేనైతే టమాటా, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నా. కావాలంటే మీరు టమాటో, ఇంకా దోసకాయ, సొరకాయ, మునక్కాయలు ఇలా ఏమైనా కూరగాయలు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలానే చేయాలనుకున్నా కాబట్టి నేను అందులో ఏమీ వేయలేదు, ఇవి మాత్రమే వేసాను. ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టుకోవాలి. చూడండి, మొత్తం కలిసిపోయి అయితే కలిపెట్టుకోవాలి. అందులో టేస్ట్కు సరిపోయే సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇక గ్యాస్ పైన అయితే పెట్టేశాను మొత్తానికి. ఇక అదైతే మసులుతుందన్నమాట. ఒక పొంగొచ్చే వరకు మనమైతే వదిలేయాలి దాన్ని. అలా కాస్త అలా కొంచెం ఆ విధంగా వచ్చినాక అయితే పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. అది వేస్తే చారు అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇక అది మసలే లోపల మనం పక్కకే పోపు అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, దాంతోపాటు పెసరపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అది కాస్త ఫ్రై అయిన తర్వాతకి వెండి మిరపకాయలు అయితే వేసుకోవాలి. నేనైతే అవి అయితే వేసుకున్నాను. అవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అదైతే కొంచెం క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు అయితే వేసుకోవాలి. అదైతే కాస్త అలా కొద్దిసేపు అయితే వదిలేయాలి. మన పక్కనే చారు అయితే మరుగుతుంది కదా, అందులో అయితే పోసుకోవాలి. చూడండి, నేనైతే పోసేసుకున్నాను. మొత్తం పోపు అయితే అందులో అయితే వేసేసుకున్నాను. ఇక ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టుకోవాలి. ఇక ఇంకొక 2-3 పొంగులు వచ్చేంత వరకు దాన్ని అయితే మన గ్యాస్ పైన అయితే ఉంచేయాలి. చూడండి, అదైతే మరుగుతుంది. మరగడం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ అయితే చారు అయితే కంప్లీట్ అయితే అవ్వడానికి అయితే వచ్చింది. ఇక ఇంకొకసారి అయితే పొంగు అయితే వస్తుంది. ఇక లాస్ట్లో బంద్ చేసుకునే ముందటైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇక వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మేమైతే అన్నం అయితే తింటున్నాం. చూడండి, వేడి అన్నంలో వేడి చారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ మేమైతే మిల్ మేకర్లు అయితే వేసుకున్నాము. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మిల్ మేకర్ల రెసిపీ కావాలంటే నేనైతే షార్ట్ వీడియో అయితే తీసాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే చూసేయండి. ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. మన చారులోకి, పచ్చళ్ళలోకి, దేంట్లో అయినా కాంబినేషన్ బాగుంటుంది అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.